జగ్గా నాటకం. హస్తంలో కొత్త గేమ్. కాంగ్రెస్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజీనామా నాటకం రక్తి కడుతున్నది. రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నారు. రాజీనామా చేస్తున్నట్టే చెప్పుకున్న ఆయన అనూహ్యంగా అధిష్టానానికి గడువు రూపంలో అల్టిమేటం జారీ చేశారు. రాజీనామా చేస్తున్నా అంటూ పలుమార్లు చెప్పుకొచ్చిన ఆయనకు ఏఐసీసీ, టీపీసీసీ నుంచి సరైన రిప్లై రావడం లేదు. అసలు జగ్గారెడ్డి అంశాన్ని పట్టించుకోనట్టే టీపీసీసీ వ్యవహరిస్తోంది. జగ్గారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. ఆయన్ను ఇంటికి పిలిపించుకొని బుజ్జగించారు. కాంగ్రెస్ గుంపులో నేను ఈ క్షణం నుంచి లేనట్టే అంటూ ఏఐసీసీకి లేఖ రాసిన తర్వాత జగ్గారెడ్డి, ఉత్తమ్ ఇంటికి వెళ్లడం ఎందుకనే చర్చ సాగుతోంది. వీరిద్దరి భేటీపై కాంగ్రెస్ శ్రేణులకు ఒక క్లారిటీ వచ్చినట్టయింది. తరచూ తిరుగుబాటుకు దిగుతున్న జగ్గారెడ్డికి ఏఐసీసీ నుంచి పిలుపు రావడం లేదని నిర్ధారణ అవుతోంది. ఆయన్ను ఢిల్లీ పెద్దలు లైట్గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాను మాట్లాడి ఢిల్లీకి తీసుకెళ్తానని ఉత్తమ్ చెప్పడం చూస్తే ఆయన్ను లైట్గా తీసుకున్న విషయం క్లారిటీ వచ్చినట్లయింది. గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ను వెనకేసుకొచ్చిన జగ్గారెడ్డి అంతే స్థాయిలో సొంత పార్టీ నేతలను తప్పుపట్టారు. టీపీసీసీ విషయంలోనూ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. తన ఒక్కడి ఇమేజ్ కోసం రేవంత్ రెడ్డి మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇది పార్టీనా లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో అందరూ ఒకటేనని, ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోవట్టు అనే ముద్ర తనను బాధ కలిగిస్తుందని, పార్టీ నుంచి వెళ్తున్నాను అంటూ ఆయన శనివారం బహిరంగంగా ప్రకటించారు. ఏఐసీసీ పెద్దలు రాహుల్కు లేఖ రాశారు. కానీ తెల్లవారేసరికి మాట మార్చారు. 15 రోజులు వేచి చూస్తానంటూ ప్రకటించారు. అసలు రాజీనామా ప్రకటన ఎందుకు, మళ్లీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయటం ఎందుకని హస్తం నేతలే ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేస్తున్నట్టు చెప్పిన జగ్గారెడ్డికి పార్టీ నేతల నుంచి స్పందన రాలేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్లో యాంటీ రేవంత్ వర్గం ఉంది. ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మధుయాష్కి, బట్టి, మహేశ్వర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇలా కొంతమంది రేవంత్కు వ్యతిరేకంగానే ఉన్నారు. రాజీనామా అనగానే యాంటీ రేవంత్ వర్గం మొత్తం ఒకటై వస్తుందని, తన బలం పెరుగుతుందని కొంత ఆశించిన జగ్గారెడ్డికి ఇది నిరాశగానే మారింది. రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన జగ్గారెడ్డి ముందున్న రాజకీయ లక్ష్యమేమిటన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. పార్టీలో ప్రచారం జరుగుతున్నట్టే టీఆర్ఎస్ గూటికి చేరతారా, చేరితే అక్కడ ఇంతే స్వేచ్ఛతో ఉంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో బీజేపీలో చేరిన ఆయన అక్కడ ఉండటం కష్టమేనని రాజకీయ సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరి ప్రకటించినట్టే స్వతంత్రంగా ఉంటారా, అనుకున్నట్టుగా గులాబీ కండువా వేసుకుంటారా అనేది వేచి చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.